రైట్. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖకి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే గవర్నర్ ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇక దాని తర్వాత మనం చెప్పుకున్నట్లుగానే విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఉమెన్ హాస్టల్ మీదుగా ఆయన సభా ప్రాంగణానికి భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ కూడా ఆయన అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత మోదీ పలు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విశాఖ ప్రజల్ని ఉద్దేశించి కూడా ఇప్పటికే ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో భాగంగా తన రెండు చేతులను పైకి లేపి అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న లైవ్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ రోడ్ షోలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి అటు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఏపీ రావటం. ఇక దీంతో విశాఖ నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొందని మనం చెప్పొచ్చు. ప్రధాని రాక కోసం కూడా ఇప్పటికే విశాఖ ప్రజలందరూ కూడా భారీ ఎత్తుగా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక అనూహ్య స్పందన వస్తుంది. ప్రధాని మోదీ ఏదైతే విశాఖలో రోడ్ షో నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి అనూహ్య స్పందన రావడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్ షో కూడా అట్టహాసంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడున్న పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న క్రమంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లని పూర్తి చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రజలు, విశాఖ ప్రజలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పటికే ఏ విధంగా తమ చేతుల్లో ఉన్న పూలను చల్లి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇక దీని తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దాని తర్వాత ఆయన ప్రసంగిస్తారు. ఇక దాని తర్వాత పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహిస్తారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించి ఇక దాని తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే 2 లక్షల ప్రజలు కూడా ఈ సభకి హాజరయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భారీ కేట్లను ఏర్పాటు చేసిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పోలీసులు ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడున్న కార్యకర్తలు వాళ్ళ నినాదాలను తెలియజేస్తూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ఈ రోడ్ షో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు అటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఇక వారితో పాటు పురంధేశ్వరి కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాం. రైట్. ఇక ముందుగా చెప్పుకున్న విధంగానే విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దానికి సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంటున్నారు. ఈ రోడ్ షోలో భాగంగా ఇప్పటికే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. ఈ రోడ్ షో అనంతరం ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ పలు శంకుస్థాపనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కానీ, అలాగే భారీ పెట్టుబడులతో చేపట్టే కొన్ని ప్రాజెక్టులకు కానీ కూడా ఆయన శంకుస్థాపనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తిరుపతి జిల్లా కృష్ణాపట్నం 2139 కోట్లతో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు కూడా చేయనున్నారు. ఇక 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 4 గంటల 45 నిమిషాల నుంచి 5:30 గంటల వరకు వెంకటాద్రి ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. ఇక తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పుష్పగుచ్చం అందించి కూడా ఘన స్వాగతం పలికారు. ఇక దాని తర్వాత రోడ్ షోలో పాల్గొంటున్నారు. రోడ్ షోలో పాల్గొంటున్న లైవ్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విశాఖకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడున్న ప్రజలు కూడా భారీ ఎత్తున పూల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే వారి దగ్గర ఉన్న పువ్వుల్ని చల్లి కూడా ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు విశాఖ ప్రజలు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి. ఆయన విశాఖలో రోడ్ షో నిర్వహిస్తున్న క్రమంలో అక్కడున్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని చేరుకున్న నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే సుమారు దగ్గర సభా ప్రాంగణానికి కూడా మోదీ చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అధికారులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ భారీ గేట్లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈ సభకి సంబంధించి మోదీ ప్రసంగిస్తున్న నేపథ్యంలో 2 లక్షలకి పైగా ప్రజలు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో ప్రధాని ఏ విధంగా అయితే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారో అక్కడ విశాఖ ప్రజలకి. ఇక ఈ రోడ్ షో తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు అధికారులు. 1,00,000 మంది కూర్చునేలా కూడా ప్రధాని వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. ఇక 2 లక్షల మందికి పైనే ఎక్కువ మందే హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. మనం ఇందాక చెప్పుకున్న విధంగానే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఉమెన్ హాస్టల్ మీదుగా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆ రోడ్ షోలో భాగంగా కింద సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఏర్పాటు చేశారు. ప్రధాని రాకకు సంబంధించి విశాఖ ప్రజలకి ఘన స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ ప్రధానితో పాటు పక్కన మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే మరో పక్కన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివాదం చేసుకుంటూ ముందుకు ఏ విధంగా కొనసాగుతున్నారో కూడా దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఇక కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించిన లైవ్ని కూడా మనం చూస్తున్నాం. అక్కడ విశాఖలో అక్కడున్న గిరిజనులు, విశాఖకు సంబంధించిన గిరిజనులు కానీ కొంతమంది డప్పు వాయిద్యాలు వాయిస్తున్న ఆ విజువల్స్ని లైవ్లో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక పక్కన ప్రజల గ్రాండ్ వెల్కమ్ అనే చెప్పుకోవచ్చు. పూల వర్షం కురిపిస్తూ విశాఖ ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. మరోవైపు డప్పు వాయిద్యాలతో కూడా అక్కడున్న గిరిజనులు వారి అభివాదం కూడా తెలియజేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక వీటి నడుమ ప్రధాని తన రోడ్ షో కొనసాగించుకుంటూ ప్రజలకి అభివాదం చేసుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఒక కోలాహల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఉమెన్ హాస్టల్ వరకు కూడా ఆ రోడ్డు మొత్తం కూడా పూలతో నిండిపోయింది. పూల వర్షం కురిపిస్తున్నారు విశాఖ ప్రజలు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు వెనుక పురంధేశ్వరిని కూడా మనం చూస్తున్నాం. ఇక సెక్యూరిటీతో కూడా పవన్ అలాగే సీఎం చంద్రబాబు, నరేంద్ర మోదీ కూడా ముందుకు సాగుతున్నారు రోడ్ షోలో భాగంగా. ఈ రోడ్ షో తర్వాత ఆయన పలు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. విశాఖ సిరిపురం జంక్షన్ దగ్గర నుంచి ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో. ఇక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ కూడా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఇక దాని తర్వాత రహదారులు, రైల్వే పనులకు అలాగే 10కి పైగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన 6 రహదారులు, రైల్వే లైన్లు వాటిని కూడా అటు ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఇప్పటికే మనం ప్రధాని రాకను చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి ప్రధాని అటు ఏపీకి చేరుకున్నారు. ఇక దీంతో ఈ ప్రధాని రోడ్ షో కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అటు కూటమి నేతలు కానీ, కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్న లైవ్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విశాఖ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ రోడ్ షోలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన లైవ్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సభా ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని. దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. వెనక మనం చూడొచ్చు ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు సభా ప్రాంగణానికి. నరేంద్ర మోదీ రాకతో ఇప్పటికే విశాఖ నగరం మొత్తం ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. దాని లైవ్ను చూస్తే మనకి సభా ప్రాంగణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక దీని తర్వాత ప్రధాని ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ఇక జాతికి అంకితం చేస్తారు కొన్ని ప్రాజెక్టులని. ఇక దాని తర్వాత ఆయన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ప్రధాని రాకతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను చేసిన అవి కూడా మనం చూస్తున్నాం. ఏర్పాట్లు కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి.
ఇప్పటికే 2 లక్షలకి పైగా ప్రజలు అక్కడికి హాజరయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇక స్టేజ్ మొత్తం కూడా భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం కూడా అధికారులు మనం చూస్తున్నాం. ప్రధాని వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తున్నంతసేపు కూడా ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ గారు రాజకీయంగా ఆయనకి తిరుగులేని నాయకుడిగా ప్రపంచ దేశాల్లో వేనోళ్ల కీర్తించబడుతున్నారు. ప్రధాని మోదీ ఎన్నికల్లో విజయాలు మాత్రమే కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు, వారి బాగోగులే ఆయన దార్శనికతకు నిదర్శనం. విశ్వగురువుగా భారత్ను పట్టాలకెక్కించాలనుకుంటున్న మన ప్రధాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అటు అమరావతి, ఇటు వైజాగ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం అంతా అందిస్తూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం దన్నుగా నిలుస్తూ ఉంటే, విశాఖలో సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపుతోంది. తాజాగా కేంద్రం రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తుండడం, వచ్చే రోజుల్లో చమురు రీప్లేస్మెంట్ గా భావిస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తూ ఉండడం మనం అభినందించవలసిన విషయం. ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం లభించేలాగా చేపడుతూ ఉన్న చర్యలు మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతోటి స్వాగతించాలి. భారతదేశం కార్బన్ న్యూట్రల్ ఎకానమీ వైపు దూసుకు వెళుతోంది. దానికి అంకురార్పణగా మన విశాఖపట్నం నిలిచింది. గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ద న్యూ స్టెప్పింగ్ స్టోన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ప్రధాని మోదీ గారు ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో రానున్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఎంతో మంది అతిథులు, ప్రముఖులు ఈ వేదికని అలంకరించబోతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర. దేశంలో ఆంధ్రావని నభూతో నా భవిష్యతి అంటూ పెట్టుబడుల్లో దేశానికి గర్వకారణంగా నిలవబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా విశాఖపట్నం 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇండియాలో 1500 టీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు, ఆంధ్రావనికే ఇండియా రికార్డ్, కొత్త కంపెనీలతో ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలవబోతోంది. దేశానికి గ్రీన్ హైడ్రోజన్ దిక్సూచిగా రాష్ట్రం ఒక్కటేంటి, ఇండస్ట్రియల్ ల్యాండ్ హబ్, ఎలక్ట్రోలైజర్స్, అలాగే విశాఖ వైపుకి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాలతో తయారీదారులకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం, కొత్త ప్రాజెక్టులతో ఉద్యోగ కల్పన, 2030 నాటికి భారత్ లక్ష్యం చేరుకునే కృషి, 500 గిగావాట్ల సంకల్పానికి పునాది, ఇంధన స్వయం సమృద్ధి, డీకార్బనైజేషన్ ద్వారా పర్యావరణ హితం, నాన్ ఫాసికల్ ఆధారిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ కేంద్రం అత్యాధునిక సౌకర్యాలతో స్థానికంగా మౌలిక సదుపాయాలు, భారీగా పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ఒక మార్గనిర్దేశంగా నిలవబోతోంది. మోదీజీ నవకల్పన, చంద్రబాబు సంకల్పం, ఇండియాలో మేటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. నిత్య యువకుడిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశ్రాంతన్నదే లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు. పాలన, అభివృద్ధి, సంక్షేమం చుట్టూ ఆయన పరిభ్రమిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆయన స్ఫూర్తి, ఆయన సంకల్ప బలం ఈ వేదిక మీద 2 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పని చేస్తూనే ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తూనే వస్తున్నారు. मुद्दतों में होती है शख्सियत उनके जैसी.
अंदाज ये बयान से हो इतिहास हो जाता करते हैं। हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है। इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी के दिल में रहते हैं। भारत के यशस्वी प्रधानमंत्री जी श्री नरेंद्र दामोदर दास मोदी की जो हम सब की ओर से हार्दिक अभिनंदन और स्वागत करते हैं। ఈనాటి ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం.